హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పరోటాలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అయితే వండేసాను. చికెన్ తినకూడదని చెప్పారు కదా, అప్పటి నుంచి చికెన్ తెచ్చుకోవడం మానేసాము. చాలా రోజులు అయిపోతుంది. రోజులు కాదు, అసలు యాక్చువల్గా మంత్స్ అయిపోతుంది అనమాట చికెన్ తెచ్చుకొని. సో ఇప్పుడు ఇంకా తినచ్చు అని చెప్తున్నారు కదా, ఇంకంతే చికెన్ ఆర్డర్ పెట్టమని అడిగాను. సో ఆర్డర్ చేశారనమాట. ఇంకా పరోటాలు ఉన్నాయి ఇంట్లో, ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్కి చికెన్ కర్రీ పరోటా ఇదే అనమాట. నేను మా ఇష్యూ లేచేసాము. ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇంతరూ లేవలేదు. సో మా ఇద్దరికి ఆకలేస్తుంది. అందులోని చికెన్ కర్రీ పరోటా అంటే ఎవరికి ఆకలేదు చెప్పండి. సో అందుకని మా ఇద్దరి కోసము పరోటా అయితే కాల్చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మిగిలిన పనులన్నీ చేసుకుంటాము. వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది. మా అపార్ట్మెంట్లో రీసెంట్గా జరిగిన ఒకటైతే మీతో షేర్ చేసుకుంటాను. మా నైబర్స్ అనమాట వాళ్ళు, అంటే ఏ బ్లాక్లోనే ఉంటారు, కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళది. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అనమాట. ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటారు ఒకే ఫ్లాట్లోని. సో చాలాసార్లు వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ 11, 12, 1 o'clock ఆ టైంలో అయితే ఫుల్గా సాంగ్స్ పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి డ్యాన్సులు చేయడం, గట్టి గట్టిగా అరవడం అవన్నీ చేస్తారనమాట. ఆబ్వియస్లీ పక్క ఫ్లాట్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. నైట్ 1 o'clock, 2 o'clock పెద్ద పెద్దగా సాంగ్స్ పెడితే కనుక ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. దట్టు ఏంటంటే మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. మార్నింగే లేచి పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి, ఇంకా ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో అయితే డిస్టర్బ్ చేస్తే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా. సో గ్రూప్లో అయితే చాలాసార్లు వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారంట, అయినా కూడా వాళ్ళు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. దట్టు వాళ్ళు డ్రైవింగ్ ఎలా చేస్తారో తెలుసా, కిందన చాలా ర్యాష్గా చేస్తారనమాట. అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 10 km స్పీడ్తోనే వెళ్ళాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా. సో అందుకని స్పీడ్ లిమిట్ ఉంటుంది అనమాట. ఆ స్పీడ్ దాటి వెళ్ళకూడదు. లోపలికి వచ్చిన ఏ బైక్, కారు ఏదైనా కూడా గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే స్లో అయిపోతారు. ఎందుకంటే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు సెల్లర్లో, ఇంకా బయట అదంతా కూడాని. సో అందరూ స్లోగా హార్న్ కొట్టుకుంటూ వెళ్తారనమాట. చాలా కేర్ఫుల్గా వెళ్తారు అందరూ కూడాని. ఒకరు కూడా ఎవరూ ర్యాష్గా డ్రైవ్ చేయరు. కానీ ఈ పిల్లలు మాత్రం ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తారంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారనమాట. ఆ డ్రైవింగ్ మీద కూడా చాలామంది చాలాసార్లు కంప్లైంట్ అయితే రేస్ చేశారు. అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకునే వాళ్ళు కాదనమాట. నేనే చాలాసార్లు చూశాను వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయడం. సో ఆ టైంలో నేను అక్కడ ఉంటే కనుక ఏ పిల్లలు ఆడుకున్నా కూడా వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి పక్కకు లాగుతాను. ఎందుకంటే అంత ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తే మనం చెప్పలేం కదా ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది. సో వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మాత్రం మేము పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి నుంచుంటాం అనమాట. కిందన ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు. వాళ్ళు ఏంటంటే కాలేజ్ గోయింగ్ కదా, సో డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, గట్టి గట్టిగా అరుచుకుంటారు. అసలు యాక్చువల్గా ఫ్లాట్ లోపల స్మోక్ చేయకూడదు అనమాట. ఎవరైనా స్మోక్ చేయాలి అనుకుంటే కిందకి వెళ్ళిపోయి అక్కడ చేసుకోవాలి. సో వీళ్ళైతే స్మోక్ చేస్తారు. ఇంకా బాల్కనీస్ అన్నీ స్మెల్ వస్తూ ఉంటాయి. మా బాల్కనీలో కూడా చాలాసార్లు స్మెల్ వచ్చిందనమాట, స్మోకింగ్ స్మెల్. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డ్రింక్ చేసే అలవాటు ఉంది కదా, సో ఫుల్గా డ్రింక్ చేసేసి నైట్ 2 o'clock ఆ టైంకి వాళ్ళ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఏ బ్లాక్ అని చెప్పాను కదా, A108 అనమాట వాళ్ళ ఫ్లాట్ నెంబరు. వీళ్ళు ఏం చేశారంటే B108కి వెళ్ళిపోయి, అంటే బీ బ్లాక్కి వెళ్ళిపోయి డోర్లు దబా బాధేసి న్యూసెన్స్ క్రియేట్ చేశారనమాట. 2 o'clock ఆ టైంలో ఎవరైనా వచ్చి డోర్ దబా కొడితే అసలు ఎలా ఉంటుంది చెప్పండి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే మా ఫ్లాట్లో మీరు ఎందుకున్నారని చెప్పేసి పెద్ద గొడవ అయితే వేసుకున్నారంట. సో ఈ గొడవలో ఏమైందంటే ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు కదా, ఫ్లాట్ ముందు వామిటింగ్ అది చేసేసుకుని నానా బీభత్సం చేస్తారంట. ఆ టైంలో అయితే వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ అసలు వినే పొజిషన్లో లేరంట. ఎంతమంది చెప్పినా కానీ అసలు మాట వినే పొజిషన్లోనే లేరు. ఎందుకంటే ఫుల్ డ్రింక్ చేస్తున్నారు కాబట్టి. సో ఏదో ఒకలాగా వాళ్ళ ఫ్లాట్కి అయితే పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే ఉందన్నమాట. నెక్స్ట్ డే ఏం చేశారంటే అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళందరూ కూడాని వాళ్ళు పిలిచి చాలా గట్టిగా తిట్టారు. ఇంకా 2 కొట్టపోయారంట కూడాని. కాకపోతే ఇంకా కొట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి చిన్నపిల్లలు కాబట్టి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చి ఫ్లాట్ అయితే ఖాళీ చేసామని చెప్పారంట. సో ఈ మంత్ ఎండ్తో అయితే వాళ్ళు ఖాళీ చేసేస్తారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పి ఇప్పుడు బ్రతిమాలుతున్నారంట, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని చెప్పేసి, అదని ఇదని చెప్పేసి. కాకపోతే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళైతే ఫ్లాట్ ఖాళీ చేయించేస్తున్నారు. అసలు ఫ్యామిలీస్ ఉండే చోట ఇలా బ్యాచిలర్స్కి అయితే ఫ్లాట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు డ్రింక్ చేసేసి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. సో పేరెంట్స్ కూడా పిల్లలు దూరంగా ఉండి చదువుకుంటున్నారు, దూరంగా ఉండి జాబులు చేసుకుంటున్నారు అని ఊరుకోకుండా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫోన్లు చెక్ చేయాలన్నమాట పిల్లలది. మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోన్ అయితే చెక్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇక్కడే చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఏమనుకుంటారు,
మా అమ్మాయి హాస్టల్లో ఉండి జాబ్ చేసుకుంటుంది, లేదంటే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అని అనుకుంటారు. కాకపోతే వీళ్ళు హాస్టల్స్ ఏమో వెకేట్ చేసేసి ఇలా రూమ్స్ తీసుకొని ఉంటున్నారనమాట. అసలు వీళ్ళు ఫ్లాట్లు రెంట్‌కి తీసుకునేటప్పుడు మేము ముగ్గురు అమ్మాయిలం ఉంటున్నాము, లేదంటే ముగ్గురు అబ్బాయిలం ఉంటున్నాము అని చెప్పేసి రెంట్‌కి తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటారనమాట. సో, ఈ విషయం అయితే ఓనర్ ఎక్కడో ఉంటాడు కాబట్టి ఓనర్‌కి తెలీదు. తర్వాత పక్క ఫ్లాట్ వాళ్ళు కంప్లెయింట్ చేయడం, గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్‌లో తెలుస్తాయన్నమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.